వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. దయచేసి వినండి, ట్రైన్ నెంబర్ ఫలానా ఈ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మీదకి వస్తోంది, అలర్ట్ గా ఉండండి. यात्रीगण कृपया ध्यान दे, गाड़ी संख्या 17. నిజంగా అసలు ఎలా అండి ట్రైన్ లో అలా ఫన్నీగా ఏమైనా జరిగాయా? తల్లి చచ్చిపోయిన సీన్స్ ఉంటాయి, ఏడ్చేస్తాను. యు వాంట్ టు సీ? అమ్మా ఏమైందమ్మా? అమ్మా అమ్మా ప్లీజ్ ప్లీజ్ అమ్మా కళ్ళు తెరు. గాయత్రి గారు, హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ నాతో పాటు ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? నిజంగా చాలా స్పెషల్ అండి. మీరందరూ కూడా సర్ప్రైజ్ అవుతారు, ఓహో ఈవిడేనా అని. ఎందుకు అంటున్నానంటే, రైల్వే స్టేషన్కి మనం వెళ్ళినప్పుడు ప్యాసింజర్స్ అందరినీ కూడా అలర్ట్ చేస్తూ ఒక అనౌన్స్మెంట్ వినపడుతుంది, గుర్తుందా? యా, దయచేసి వినండి, ట్రైన్ నెంబర్ ఫలానా ఈ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మీదకి వస్తోంది, అలర్ట్ గా ఉండండి అని చెప్పి ఇలా చెప్తూ ఉంటారు కదా. ఈ వాయిస్ ఎవరిది అని మేము వెతికే క్రమంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గాయత్రి గారిదని తెలిసింది. ఖచ్చితంగా ఆవిడ ఇంటర్వ్యూ చేయాలనుకున్నాం. సో వారితో మాట్లాడేద్దాం, బోల్డ్ అని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డబ్బింగ్ ఆర్టిస్ట్ గాయత్రి గారు. హలో గాయత్రి గారు, నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? సూపర్ అండి. సూపర్ అంటే నేనేమనాలి, ఇంకా సూపర్ అనాలి. వాయిస్ కి నేను పెద్ద ఫ్యాన్ ని. థ్యాంక్ యూ సో మచ్. స్టేషన్ కి వెళ్ళేది మీ వాయిస్ విందామనే యాక్చువల్ గా. అసలు మీ వాయిస్ ని ఎన్ని కోట్ల మంది తెలుసా? ఆ మూడ్ ఎలా ఉంటుందంటే, స్టేషన్ లో ఊరు వెళ్ళాలి, ట్రైన్ మిస్ అయిపోతుంది, కొంతమంది ఏమో బాధతో సెండ్ ఆఫ్ ఇచ్చేవాళ్ళు, మా వాళ్ళు వస్తున్నారన్న సంతోషంలో కొంతమంది, ఇలా రకరకాల ఫీలింగ్స్ మధ్యలో మీ వాయిస్ ట్రైన్ వస్తుందని చెప్పి ఆ వాయిస్ అసలు ఎక్కడికో తీసుకెళ్లిపోతారు. ఐ లవ్ యువర్ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఎంత బాగుంటుందో. ఒకసారి దాంతోనే స్టార్ట్ చేద్దాం. ష్యూర్. ఆ అనౌన్స్మెంట్ దయచేసి వినండి, ట్రైన్ నంబర్ 1725 కాచిగూడ నుండి గుంటూరు జంక్షన్ వెళ్లవలసిన ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ పై ఉన్నది. यात्रीगण कृपया ध्यान दे, गाड़ी संख्या 1725 काचीगुड़ा से गुंटूर जंक्शन जाने वाली एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 1 पर खड़ी है. For the kind attention of passengers, train number 1725 Kachiguda to Guntur Junction Express is on platform number 1. నేను ఇంకా స్టేషన్ లోనే ఉన్నాను, కాచిగూడ స్టేషన్ లో. థ్యాంక్ యూ. నిజంగా అసలు ఎలా అండి భలే గుర్తుంది మీకు. అంటే ఎప్పుడు చెప్పేదే కదా. అంటే ఇది యాక్చువల్లీ రోజు చెప్తారని చాలా మంది అనుకుంటారు, స్టేషన్కి వెళ్ళి చెప్తారని. కాదండి, ఇది ఆల్మోస్ట్ నేను ఒక 2006లోను 2007 మేబీ, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్లీ, అప్పుడు ఎప్పుడో చెప్పాను. ఇది ఎలా తీసుకుంటారంటే, మనం మొత్తం ట్రైన్ అనౌన్స్మెంట్ మొత్తం మనం ఒకసారి చెప్పక్కర్లే, 0 to 9 డిజిట్స్ చెప్తాం, మనము నంబర్స్ చెప్తాము, 0, 1, 2 అనుకుంటూ అవి చెప్తాం. అదొక కట్. తర్వాత ప్లాట్ఫామ్ నంబర్ అదొకటి. ఓకే, ట్రైన్ల పేర్లు, నర్సాపూర్ ఎక్స్ప్రెస్, గుంటూరు ఎక్స్ప్రెస్, రాజధాని ఎక్స్ప్రెస్, తెలంగాణ ఎక్స్ప్రెస్, ఇట్లా పేర్లన్నీ చెప్తాము. చెప్పిన తర్వాత నిమిషాలు కూడా అలాగే 5 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 20 నిమిషాలు, ఇట్లా మొత్తం నిమిషాలన్నీ చెప్తాం. సో ఇవన్నీ చెప్పేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ పర్టిక్యులర్ డే ట్రైన్ ఏ టైంకి వస్తుందో అవన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటారు. అందుకే మీరు చూడండి, సమ్ టైమ్స్ ఏమవుతుందంటే, ఒక వర్డ్ ఒక వాయిస్ వస్తుంది, సెకండ్ వర్డ్ ఇంకొక వాయిస్ వస్తుంది. అంటే గ్యాప్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు, కొద్దిగా గ్యాప్. అలాగే ఇవ్వాలి మేము చెప్పేటప్పుడు కూడా 1, 2, 3 అట్లాగా. అలాగే ట్రైన్ నంబర్ అని ఆ కామా కూడా ఇవ్వాలి. ట్రైన్ నంబర్ అండ్ ఫుల్ స్టాప్లు ఇవ్వడము ఎండింగ్ లో తప్పితే ఉండదు అనమాట, వచ్చి ఉన్నది అక్కడ వస్తుంది. అండ్ సమ్ టైమ్స్ మీరు అబ్జర్వ్ చేయండి, ప్లాట్ఫామ్ నంబర్ 6 అని వస్తుంది. అంటే ఎందుకంటే ఆ పాజెస్ ఇచ్చుకుంటూ వెళ్తారు వాళ్ళు.
అండ్ 2-3 వాయిసెస్ కూడా వాళ్ళు మిక్స్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. అలా అసలు ఎంతమంది ఉంటారండి అనౌన్సర్? ఐ డోంట్ నో అండి, నాకు తెలీదు. నేనైతే అప్పుడు నేను చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశే ఉండింది, స్టేట్ ఇంకా డివైడ్ కాలేదు. ఓకే, అప్పుడు ఆంధ్రప్రదేశ్ కి చెప్పాను, బీహార్ లో ఒక స్టేషన్ కి చెప్పాను, తమిళనాడులో ఒక స్టేషన్ కి చెప్పాను. సో ఇవి అంటే మొత్తం ఒక 2 pages ఆంధ్రప్రదేశ్ ది, 2 pages 3 pages మేబీ. తర్వాత బీహార్ ది ఒక 2 pages. ఏదైతే నేను మళ్ళీ ఒకసారి రైల్వే స్టేషన్ కి అలా తీసుకువెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేసారు మమ్మల్ని. కానీ ఎలా ఈ ఛాన్స్ వచ్చింది, ఎప్పుడు వెళ్ళారు అసలు? యా, యాక్చువల్లీ ఈ ఛాన్స్ ఎలా వచ్చిందంటే, నేను డబ్బింగ్స్ చెప్పడం మొదలు పెట్టాక అన్ని డిఫరెంట్ స్టూడియోస్కి వెళ్ళాలి, అన్ని డబ్బింగ్స్ ఒకటే స్టూడియోకి ఉండవు కదా. సో నేను ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత హిందీ బాగా అలవాటు ఉంది, చాలా. పెరిగిందంతా ఎక్కడండి? పుట్టింది ఇక్కడ, మధ్యలో పుట్టింది 10th వరకు ఇక్కడ, తర్వాత గ్రాడ్యుయేషన్ అది అక్కడ ఢిల్లీలో. నాన్నగారి జాబ్ రీత్యా వెళ్ళిపోయారా? నాన్నగారు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళారు. గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత మేము 93లో ఇక్కడికి వచ్చేసాం. సో 93లో వచ్చినప్పుడు తర్వాత స్టార్ట్ చేశాను కెరియర్, మెల్లమెల్లగా ఏదైనా చేయాలని. సో అప్పుడు డబ్బింగ్స్ చెప్పడం మొదలు పెట్టాను. అలాగే డబ్బింగ్స్ చెప్తే ఒక్కొక్క స్టూడియోకి వెళ్తూ ఉంటాం కదా, ఆ వెళ్ళినప్పుడు ఒక పర్టికులర్ స్టూడియోలో బాగా రెగ్యులర్ గా వెళ్ళేదాన్ని. ఆ స్టూడియోకి వాళ్ళు రైల్వేస్ అఫీషియల్స్ వచ్చి ఇట్లాగా మావి అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, ఎవరైనా వాయిస్ ఉందా అంటే, ఇంకా రెగ్యులర్ గా వెళ్తున్నా కదా, నా వాయిస్ సజెస్ట్ చేశారు, వాళ్ళు చూసుకున్నారు, బాగుంది. టెస్ట్ కట్ ఏమి ఇచ్చారు మీరు అప్పుడు? నథింగ్, టెస్ట్ కట్ ఒకసారి ఊరికి ఒక లైన్ చెప్తాం అంతే, అంతకు మించి ఏం లేదు. ఒకసారి చేసి యాక్చువల్లీ అంటే వాళ్ళ దగ్గర చెప్తూ ఉండాను కదా, నాకు టెస్ట్ ఇచ్చినట్టు కూడా నాకేం గుర్తులేదు, డైరెక్టే టేక్ చేసి. సో ఆల్రెడీ ఉన్నవే కాబట్టి మీ పేరు చెప్పారు, ఇలా చెప్తారు బాగా అని చెప్పగానే అంతే చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళు వచ్చారు ఆ రోజు రికార్డింగ్ అప్పుడు, చూసుకున్నారు, చూసుకొని ఫైన్ ఓకే అనేసి చెప్పించేసుకున్నారు. ఇక్కడ అంటే మీరు డబ్బింగ్ స్టూడియోలో మాత్రమే చెప్పారు, ఇది స్టేషన్ కి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. స్టేషన్ కి అసలు వెళ్ళాల్సిన అవసరం ఉండదండి, అందరూ అదే అనుకుంటారు, స్టేషన్ లో ఉంటారేమో. చాలా మంది అడిగారు, నువ్వు డబ్బింగ్స్ చెప్తావు కదా, స్టేషన్ లో ఎప్పుడు చెప్తావు, ఇక్కడ ఎప్పుడు చెప్తావు నువ్వు అని అడిగారు. నిజంగా మేము అక్కడ ఉంటాం కదండి ప్యాసింజర్స్ గా, ఎక్కడో ఒక రూమ్ దగ్గర ఆఫీస్ లో ఇవిడ ఉన్నారు, అక్కడి నుంచి ట్రైన్ వస్తుందో లేదో చూసి చెప్తున్నారు. యాక్చువల్లీ ఏంటంటే ఇది చాలా ఇయర్స్ బ్యాక్ అలాగే ఉండేదండి, అనౌన్సర్స్ అక్కడ రైల్వే స్టేషన్ లో ఉండి అనౌన్స్ చేసేవారు. అది కూడా ఒక జాబే ఇంకా అప్పుడు ఉండేది అనుకుంటా, బట్ తర్వాత ఇది ఇట్లాగా పద్ధతి మారిపోయింది, మొత్తం మిక్స్ అండ్ మ్యాచ్లు వచ్చేసాయి. సరే చెప్పారు, అది ఇప్పటి వరకు వస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ వేరే వాయిస్ వస్తుంది, బట్ నాకు తెలిసింది ఏంటంటే కొంతమంది చెప్పారు, స్టిల్ కాజీపేట్ స్టేషన్ లో మీ వాయిసే ఉందండి అని చెప్పారు. కొన్ని చోట్ల నాకు తెలీదు, బట్ సికింద్రాబాద్ లో మార్చారు అండ్ కాచిగూడలో కూడా మార్చారు వాయిస్. ఫస్ట్ మీరు వాయిస్ చెప్పినప్పుడు ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారు? అది చాలా లీస్ట్ అమౌంట్ అండి, వెరీ లీస్ట్, హార్డ్లీ 5,000 వచ్చిందేమో. ఓకే, నిజంగా ఇన్ని సంవత్సరాలు అన్ని ట్రైన్లకి హార్డ్లీ. అంటే అది ఆ రోజు వాళ్ళు అంటే నాకు పెద్దగా అప్పుడు అంత ఐడియా ఉండేది కాదు, రెమ్యునరేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని. అంటే వచ్చి అప్పుడప్పుడే స్టార్ట్ చేసుకున్నాను, మెల్లమెల్లగా అప్పుడే బాగా చెప్తున్నాను కాబట్టి డిమాండ్ చేయాలి మనము, ఇలా తీసుకోవాలి అని కూడా నాకు తెలీదు. హార్డ్లీ 5,000 వచ్చినట్టుంది అంతే. తర్వాత అయ్యో ఇదేంటిది, ఆల్మోస్ట్ 2019లో నేను వెళ్ళాను చెన్నైకి, 2019లో కూడా నేను విన్నా నా వాయిస్. 2020లో అంటే ఒక ఆయన తన యూట్యూబ్ ఛానల్లో పెట్టారు, మొన్న రీసెంట్లీ ఎవరో అడిగారు నీవేమైనా అనౌన్స్మెంట్స్ ఉన్నాయా అని. అంటే అయ్యో నేను ఎప్పుడు సేవ్ చేసి పెట్టుకోలేదు, ఎప్పుడు రికార్డ్ చేసుకోలేదని జస్ట్ ఇట్లా యూట్యూబ్స్ ఛానల్స్ అన్ని చెక్ చేసుకుంటూ వెళ్తే దొరికింది, నా వాయిస్ నాకు దొరికింది. అప్పుడు చూస్తే 2020లో కూడా ఉంది, 2020ది కూడా ఉంది. సో అంటే 2020 వస్తుంది అన్నమాట ఇప్పటికి. ఇప్పుడు మేబీ నాకు తెలీదు, ఎవరో చెప్పారు ఇట్లా కాజీపేట్ స్టేషన్ లో దగ్గర 13 ఏళ్ళు అవుతుంది హార్డ్లీ అనుకోవచ్చు కదా, మినిమం 13 years. మీకు ఏమనిపించింది మరి అలా మీరు అనౌన్స్ చేసిన తర్వాత, మీరు ట్రైన్ జర్నీలో ఉండేటప్పుడు? గమ్మత్తుగా ఉండేది. అంటే యాక్చువల్లీ ఏంటంటే నా డాటర్ ఉండేది కదా, చిన్న పిల్ల, అది నాతో వచ్చేది. నేను వెనకాల నుంచి దయచేసి వినండి అనగానే ఆ అమ్మ అని వెనకాల పిలిచాను అనుకుని ఆ అమ్మ అనేది, అయ్యో అదేంట్రా అని అంటే, లేదు నువ్వు పిలిచినట్టు అనిపించింది నాకు అనేది. అట్లా మా రిలేషన్స్ తోటి వాళ్ళతోటి వెళ్ళినప్పుడు కొంచెం
మిమ్మల్ని అలాగే నీ voice అంటారేమో కదా. కొంచెం సతాయించడం. అండ్ నా డాటర్ ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడు అది ఎట్లాగంటే అది అనౌన్స్మెంట్ విని మళ్ళీ వెంటనే దాన్ని చాలా మంది అండి చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరూ అది ఏమంటే అది ఇమిటేట్ చేయడం దయచేసి వినండి అని యాత్రిగన్ కృపయా ధ్యాన్ దే. ట్రైన్ లో అలా ఫన్నీగా ఏమైనా జరిగాయా? అంటే వాయిస్ అంటే తెలియదు చాలా మందికి మీరే అని, అలా గమ్మత్తుగా ఏదైనా మీ వాయిస్ గురించి అబ్బా ఈ వాయిస్ వస్తుందండి అని ఎవరైనా మీతో డిస్కస్ చేశారా? అట్లా ఏ రోజు తెలియక? అట్లా ఏ రోజు కాలేదు. బట్ కాకపోతే మా మదర్ కి డిమెన్షియా వచ్చిందనమాట. తను పోయే ముందు 2014లో పోయారు. సో 2013లో మా పిన్ని పోయారు. పిన్ని పోయినప్పుడు చెన్నైకి వెళ్ళాము అమ్మని తీసుకొని. అప్పుడు తనకేం తెలిసేది కాదు. అప్పుడు ఆ రోజు నా వాయిస్ విను ఇదిగో నా వాయిస్ అని చెప్తే తను ఫీల్ అయింది. తలుచుకుంటే ఇప్పటికీ నాకు అంటే అవునా నీ వాయిస్ నాకు యాక్చువల్లీ నా సీరియల్స్కి కానీ అన్నిటికీ కానీ అన్నీ చూసి బెస్ట్ క్రిటిక్ ఎవరంటే మా మమ్మీ అనమాట. ప్రతి ఒక్క సీరియల్ చూసేది నేను చెప్పేది. అమ్మలు ఎట్లా ఉంటారంటేనండి, నిజంగా మై మదర్ ఇప్పటికీ ఇట్లా చేసిన ఇంటర్వ్యూ కూడా నువ్వు అక్కడ ఇలా చెప్పాల్సింది, ఇలా చేయాల్సింది, నీకు ఇంకా మాట్లాడే విధానం రావాలి, ఇప్పటికీ దాన్ని కరెక్ట్ చేస్తారు నన్ను. అండ్ వాళ్ళు ఉన్నట్టు ఎవ్వరు చెప్పరండి, వాళ్ళు చెప్పినట్టు. అండ్ మీరు నమ్మరు, అంటే మా ఫ్యామిలీలో నా వర్క్ అంత ఎక్కువగా చూసింది అమ్మనే అండి. అంటే ఐ మీన్ ప్రతి దానికి ప్రోత్సాహం వెనకాలండి. నువ్వు చేయాలి, ఏంటి మ్యూజిక్ నేర్చుకుంటానమ్మా, మ్యూజిక్లో వెళ్తానమ్మా, సింగర్ అవుతానమ్మా అంటే సింగర్ అవ్వు, నువ్వు ప్రాక్టీస్ చేసుకో. అంత 4 o'clockకి లేచి ప్రాక్టీస్ చేసేదాన్ని. అట్లా రోజు మొత్తం పాడుతుండే, కంటిన్యూస్గా పాడుతుండే. ఇదంతా చేస్తున్నావు కానీ ఇది కాకుండా ఇంకొకటి కూడా ఉండాలి నీకు అనేసి జబర్దస్తి ఆల్ ఇండియా రేడియోలోకి తోసిందనమాట. చెయ్యాలమ్మా నువ్వు ఏదన్నా. అలాగే వీణ, నేను యాక్చువల్లీ వోకల్ కానీ వీణ కానీ నా ఫస్ట్ గురువు అమ్మ దగ్గరే నేర్చుకున్నా. అలాగే తనని తీసుకెళ్ళినప్పుడు ఆ రోజు రైల్వే స్టేషన్లో అమ్మ ఇది నా వాయిస్ అంటే తన కళ్ళలో కనిపించిన ఆనందం అది అంటే నేను మర్చిపోయాను అప్పుడు. అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. బట్ డిమెన్షియా పేషెంట్ కదా, కొద్దిసేపాక వాళ్ళు మర్చిపోతారు అది. బట్ కాకపోతే ఆ నిమిషంలో తన కళ్ళలో కనిపించింది నాకు ఇప్పటికీ నా కళ్ళలో మర్చిపోలేదు. అర్థమవుతుంది, మీ కళ్ళు చూస్తుంటే తెలుస్తుంది నాకు. బట్ అది ఆ జ్ఞాపకాలు అలా పదిలంగా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ముందు నుంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఉన్నారు మీరు. ఫస్ట్ చెప్పిన డబ్బింగ్ దేనికంటే సీరియల్ ఆర్ సినిమా? నేను యాక్చువల్లీ ఢిల్లీలో డబ్బింగ్ అంటూ ఢిల్లీలో చెప్పలేదు. రేడియో ప్రోగ్రామ్స్కి వాటికి చెప్పేదాన్ని. తర్వాత డాక్యుమెంటరీస్ అవి చెప్పేదాన్ని, గవర్నమెంట్ డాక్యుమెంటరీస్ అవన్నీ అక్కడ చాలా చెప్పాను. డాక్యుమెంటరీ తెలుగేనా? ఢిల్లీలో తెలుగువే చెప్పేదాన్ని. సో హైదరాబాద్ వచ్చాక ఆజాద్ గారని ఆయనకి యాడ్ ఏజెన్సీ ఉండేది. అశోక్ కుమార్ గారు మా బావగారండి, ఆర్టిస్ట్. మీ అందరికీ తెనాలి రామకృష్ణగా బాగా పరిచయం. సో ఆయన ప్రోత్సాహం కూడా చాలా ఉంది. ఆయన చాలా మందికి ఇంట్రడ్యూస్ చేశారు. వచ్చాను అంటే ఇక్కడికి వచ్చాక అసలు వర్క్ ఎవరు తెలియరు కదండి. అలా ఉంటే అప్పుడు బావగారు పరిచయం చేశారు ఆజాద్ గారికి. ఆయన దగ్గర రేడియో స్పాట్స్, తర్వాత జింగిల్స్ పాడడము, చిన్న చిన్న ఆల్బమ్స్ లో పాడించారు. ఫస్ట్ చెప్పినవి గుర్తున్నాయా ఏమైనా సాంగ్స్ కానీ ఏమైనా మొట్టమొదటిసారి? ఐ డోంట్ రిమెంబర్, బట్ ఒక్కటి అంటే నాకు లిరిక్స్ అవి గుర్తులేవు కానీ నా చెలి రోజావి సాంగ్ ఉంది చూడండి, రోజా ఫిల్మ్ లోది. ఆ ట్యూన్ లో ఒక అగరబత్తి ఆడుండేది. ఓకే, ఒకసారి ఐ డోంట్ రిమెంబర్, గుర్తులేదా? గుర్తులే ఫన్నీగా వచ్చింది నిజంగా. అగరబత్తి ఆడుండేది, ఆ యాడ్ పాడాను నేను. అప్పుడు మనకి వీడియో క్యాసెట్సే ఉండేవి. ఫిల్మ్స్ అవి చూడాలంటే మనకి వీడియో క్యాసెట్స్ అవి ఉండేవి, వాటి మధ్యలో వస్తూ ఉండేది. అది ఏ ఇయర్ లో? ఇది దాదాపుగా 93, 94 టైంలో. మ్యారేజ్ అయ్యాకండి? లేదండి, ముందే. అప్పుడే నేను ఇంకా వీణలో కూడా బిఏ వీణలో జాయిన్ అయ్యాను. బిఏ వీణ చేశాను తెలుగు యూనివర్సిటీ నుంచి. సింగర్ అవ్వాలని ఉండేది అనమాట? ఎన్నండి, ఒకటి కాదు, సింగర్ అవ్వాలనుకున్నాను. అటు పక్కకి వెళ్ళలే, కొన్ని పాడలేదని నేను చెప్పాను. అండ్ అశోక్ భోగర్ది భక్తపోతని చేశారు ఎస్విబిసిలో, దానికి పాడాను. అండ్ సాయి సర్వాంతర్యామి అని ఒక సిడి కూడా రిలీజ్ అయింది. ఒక సాంగ్ పాడండి. చూ 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 హరిహర తనయా లాలీ జో జో శబరిమల నిలయా జో 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 హరిహర తనయా లాలీ జో జో
శబరిమల నిలయా. చక్కగా పాడితే అయ్యప్ప నిద్రపోకుండా ఉంటారా జోలపాటకి? థ్యాంక్ యూ సో ఎంత మచ్. బాగుంది. సో రిలీజ్ అవ్వలేదు మనకి కదా, Release రిలీజ్ అయ్యి ఉంటే అవ్వలేదు. బాగుండేది. దైవదినం అంతే. అయ్యప్ప విన్నాడుగా, అంతే, చాలు. అయ్యప్ప విన. మీరు నమ్మరు, దీని తర్వాత ఎన్నో అయ్యప్ప పూజల్లో ఈ సాంగ్ పాడాను. ఓ, అంటే మా ఫ్యామిలీలో వేసేవాళ్ళు అనమాట, మాల వేసేవారు మా డైరెక్ట్ బావగారు గా వాళ్ళు. పాడే అవకాశం డైరెక్ట్. అండ్ మా ఇంట్లో కూడా అయ్యప్ప సన్నిధానంలో మా బావగారు ఎప్పుడన్నా బయటికి వెళ్ళిపోయిన ఆయన పూజకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇంట్లో హరివరాసనం పాడేసేయండి అంటే హరివరాసనంతో పాటు ఈ సాంగ్ కూడా అన్నమాట డైలీ. మల్టీ టాలెంటెడ్ అని తెలుసు. యా, ఓకే ఓకే ఫైన్. వీణ నేర్చుకున్నాను, తర్వాత చిన్న చిన్న కవితలు రాస్తాం. ఏది బాగా ఎంజాయ్ చేస్తున్నారు మరి? ఇన్ని ఉన్నాయి. వేదం కూడా నేర్చుకుంటున్నాను. గాయత్రి గారు ఆ మాటకి అసలైన అర్థం ఏమో మరి. వేదం గాయత్రి actually- అనగానే వేదం యాక్చువల్లీ నేను 5th లో ఉన్నప్పుడు మా నాన్నగారు వాళ్ళ ఇంట్లో నేర్చుకునేవాళ్ళు. ఎలా అండి? అంటే వేదం నేర్చుకోవడం అంటే వేదం నేర్చుకోమంటే నమ్మకం చెమకం, అది రుద్రం అంటారు, ఆ. నమ్మకం చెమకం, పురుష సూక్తము, మంత్రపుష్పం, ఇవన్నీ మా ఫాదర్ ఆయన కొలీగ్స్ మీకు కంఠస్థ వచ్చేస్తాయా అన్ని చూసి? అప్పుడు వచ్చేయండి. 5th క్లాస్ లో ఉన్నప్పుడు నాకు కంఠస్థం వచ్చేది. ఆ. ఇప్పుడు చాలా ఏళ్ళు అయిపోయింది కదా, సో ఇప్పుడు మళ్ళీ జాయిన్ అయ్యాను అగైన్. అంటే ఐ మీన్ కొంచెం కొంచెం నేర్చుకుంటున్నా ఇప్పుడు. చాలా కష్టం కదా పలకటం. కొంచెం కష్టం. యు వాంట్ టు హియర్? యా, నిజంగా అది వింటేనే ఒక అదృష్టం తెలుసా అండి. అంటే మనం పలకకపోయినా కనీసం శ్రవణానందం అంటారు కదా, ఆ చెవులకైనా ఆ ముక్తి కలుగుతుంది మనకి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతా న శృణ్వన్నోతిభిः सीदसा. గణేషు సీద గణపతి గణేషు త్వామాహుర్విప్రతమం కవీనాం నర్తే త్వత్క్రియతి కించనారే మహామర్కం మఘవన్ చిత్రమర్చ అభిఖ్యానో మఘవన్ నాథమానాన్ సఖే బోధి పశుపతి సఖీనాం రణం కృధిరణకృత్ సత్య సుష్మా భక్తి చిదా భజారాయే అస్మాన్. ఓం శాంతి శాంతి శాంతి. టెంపుల్లో ఉన్నానా దిస్ అనిపిస్తుంది ఇస్ గణేష సూక్తం అంటారండి దీన్ని, గణేష సూక్తం. ఇంత చక్కగా భలే మీకు గుర్తుండడం, ఆ పలకటం
అంటే ఒక రిథమిక్ గానే ఉండాలి అది. యా యాక్చువల్లీ అంటే ఇది గణేష సూక్తము ఈ మధ్య కాలంలో చెలకేరి బ్రదర్స్ వాళ్ళది డైలీ పెట్టుకుంటా అనమాట. కార్ డ్రైవ్ చేసేటప్పుడు కంపల్సరీ అది పెట్టుకొని వినుకుంటూ వెళ్తా. సో అట్లా విని విని మెల్లగా నేర్చుకున్నా అనమాట ఇది గణేష సూక్తం. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ దేనికి చెప్పారు డబ్బింగ్? యాక్చువల్లీ ఇప్పుడు దూరదర్శన్ ఉండేది కదండి, సింగిల్ ఎపిసోడ్స్, తర్వాత 13 ఎపిసోడ్స్ ఉండేవి. అవును. సో అప్పుడు ప్రభు గారు అండ్ కురియన్ సార్ అని వాళ్ళిద్దరిది వండర్ విజన్ అని స్టూడియో ఉండేది ఇక్కడ మన సోమాజిగూడలో. ఓకే. సో వాళ్ళ దగ్గరే ఎక్కువ చెప్పానండి. ఓకే. ఫస్ట్ అంటే సింగిల్ ఎపిసోడ్స్ సింగిల్ ఎపిసోడ్స్ తర్వాత 95 లో ఈటీవీ స్టార్ట్ అయింది కదా. యూ విల్ నాట్ బిలీవ్ ఈటీవీలో ఎన్ని చెప్పానంటే నేను ఈవెన్ గుమగుమల ప్రోగ్రామ్ కి కూడా డబ్బింగ్ చెప్పాను. ఈటీవీలోనే మెయిన్ బ్రేక్ వచ్చిందని నేను చెప్పొచ్చు. ఎక్కడ ఏ సీరియల్ చాలా చెప్పానండి ఈటీవీలో. స్టార్ట్ అయిన కొత్తల్లో ఏంటంటే అందమే ఆనందం అని ఒకటి బ్యూటీ ప్రోగ్రామ్ ఉండేది. బ్యూటీ టిప్స్ అవన్నీ చెప్పేవారు. అదొకటి. సినీ మసాలా, న్యూస్ వాయిస్ ఓవర్లు అన్ని చెప్పేదాన్ని. తర్వాత ఈ తరం కథ, అందం, పద్మవ్యూహం, ప్రియాంక, కళంకిత, ఎండమావులు, అగ్నిగుండం, తర్వాత సదరంగం, కురుక్షేత్రము, శివలీలలు, చాలా అండి. నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లో, నంబర్ ఆఫ్ సీరియల్స్ కి. అండ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అంతఃపురం, సుమన్ సార్వి చాలా అన్నమాట. అంటే కళంకిత, ఎండమావులు, అగ్నిగుండం అవన్నీ సుమన్ సార్వి. సో ఆయన దగ్గర చాలా నేర్చుకున్నానని చెప్పొచ్చండి. కలిసిన సందర్భం ఎప్పుడైనా సుమన్ గారిని కలిసిన సందర్భం అంటే ఒక 2-3 సార్లు కలిసాం. అంటే ఈటీవీ ఫస్ట్ యానివర్సరీకి కలిసాము. కోప్పడేవారా ఎప్పుడైనా? ఐ డోంట్ థింక్ సో. అంటే అంతవరకు ఎప్పుడు రాలేదేమో. చాలా సౌమ్యంగా చెప్తారు ప్రతిదీ. అంటే ఆయన కోపం చూడడానికి మరి ఆయన పర్సనల్ స్టాఫ్ వాళ్ళైతే చూసేవారేమో మేబీ, నాకు తెలీదు. బట్ డబ్బింగ్ నేను చెప్పినంత వరకు నేను ఈ రోజు. మీరు ఎప్పుడైనా షూటింగ్ కి వెళ్ళున్నారా? లేదండి, లేదు. ఈటీవీ సీరియల్స్ కి ఏం వెళ్ళలేదండి. తర్వాత వారు యాక్టింగ్ చేసినవి కూడా మనం చూసాం. అవి కూడా చెప్పానండి. వాటిలో కూడా కొన్నిట్లో చెప్పాను. ఆయన సుమన్ సార్ అంటే ఎంత బాగున్నారు. అవును కదా. అవును, ఆయన చాలా బాగున్నారు. అండ్ యాక్చువల్లీ ఆయన తన ఆర్టిస్ట్ల గురించి ఎంత పర్టికులర్ అంటే నాకు వీళ్ళు కావాలి అంతే, వీళ్ళే చెప్పాలి అంతే ఫిక్స్, వీళ్ళే చెప్పాలి. ఎంత రెమ్యునరేషన్ ఉండేది అప్పట్లో మీకు? మరి అది పర్ డేనా లేకపోతే స్క్రిప్ట్ ఉండేది? స్క్రిప్ట్ వైజ్ ఉండేది. అండ్ అంతా ఒక ఫ్యామిలీ ఇలాగ ఉండేదండి. ఇప్పుడు చెప్తున్నారా మళ్ళీ ఈటీవీకి సంబంధించి? ఈటీవీకి ఇన్ హౌస్ ఏం చెప్పట్లేదండి ప్రస్తుతము. రావోయి చందమామ చెప్తున్నానండి. రావోయి చందమామ చెప్తున్నాను. కానీ ఆ రోజులు గుర్తొస్తే సుమన్ గారు చాలా చాలా బాగా అనిపిస్తుందండి. ఎంత అంటే ఐ మీన్ ఆర్టిస్ట్లను ఎంత ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఎంత రెస్పెక్ట్ ఇచ్చి చూసేవాళ్ళు అసలు అక్కడ. ఈటీవీ అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉండేదండి అసలు. ఇప్పటికే ఆ ఫీల్ ఉంటుంది. ఈవెన్ నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి తెలుసు విలువ. అవుట్ సోర్స్ ఉన్నాను కానీ నేను అంటే ఇన్ హౌస్ ప్రోగ్రామ్స్ కొన్ని చేస్తున్నాను. అండ్ అవుట్ హౌస్ చాలా బాగుంటుంది అసలు. ఆ స్కూలే డిఫరెంట్ అండి. వెల్ డిసిప్లైన్డ్. మనకి పద్ధతులు అవన్నీ ఎలా బతకాలి అనేది తెలుస్తుంది, ఎలా ఉండాలి అంత డిసిప్లైన్డ్ గా అని చెప్పి నేర్చుకోవచ్చు ఉన్న కొద్దిసేపు అయినా కూడా. బట్ ఆయన ఉండుంటే ఇంకా బాగుండేదండి, చాలా బాగుండేది. అండ్ ఇప్పుడు ఈటీవీ కూడా ఇంకా ఎక్కడో ఉండేదేమో అసలు కదా. కొన్ని అంతే మిస్ హిమ్ అలాట్ గుర్తొస్తుంటారు కదా. చాలా చాలా నెవర్ అసలు మీరు నమ్మరు. ఈటీవీ తీర్థయాత్రకి వాయిస్ ఓవర్ ఇస్తాను. యా, ఫెస్టివల్స్ ఎప్పుడు వచ్చినా కూడా కంపల్సరీ నా ఉంటాయి వాయిస్ ఓవర్స్. ఇప్పటికీ ఉంటాయి ఈటీవీ 2 తీర్థయాత్ర. సో ఒక్కొక్క సమ్ టైమ్స్ ఈటీవీ బిల్డింగ్ లో రికార్డ్ చేయడానికి వెళ్తూ ఉంటాము. అక్కడ ఇంత పెద్ద ఫోటో పెట్టి ఉంటుందండి సుమన్ సార్ది. అసలు సుమాజిగూడ అసలు ఫస్ట్ వెళ్ళగానే నా దృష్టి దాని మీదే పడుతుంది. సినిమా అసలు ఎప్పుడు చెప్పారు? సినిమా కంటే ముందు ఇంకేమైనా చెప్పారు? సినిమా యాక్చువల్లీ ఏంటంటే ఈటీవీలో నేను ఫస్ట్ చెప్తున్నప్పుడే నన్ను ఫస్ట్ గోగినేని ప్రసాద్ గారు డబ్బింగ్ ఇన్ఛార్జ్ ఉన్నారు కదా, ఆయనకి విజయ్ గారు అని అంటారు. ఆయనతో పాటు నేను ప్రభు సార్ వాళ్ళ స్టూడియోలో చాలా చెప్పాను ప్రాజెక్ట్స్ లో. ఓకే. సో ఆయన బాగా చెప్తుంది ఈ అమ్మాయి అనేసి ఆయన గోగినేని ప్రసాద్ గారికి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది, ఫస్ట్ క్యారెక్టర్ చెప్పింది గోగినేని ప్రసాద్ గారు చెప్పించారు. అది అబద్ధాల పెళ్లిళ్ళు అని రాజేంద్ర ప్రసాద్ గారి మూవీ. అందులో ఒక స్మాల్ క్యారెక్టరే, హార్డ్లీ ఒక 2-3 సీన్స్ ఉన్నట్టున్నాయి అంతే. అది చెప్పాను. అది చెప్పాక బిట్స్ అవి చెప్పేదాన్ని కొన్ని మూవీస్ లో.
తర్వాత నేను మ్యారేజ్ అయిన తర్వాత స్టాప్ చేసేసాను. మా హస్బెండ్ మూవీస్కి వద్దు, టీవీ ఎంతన్నా చెప్పుకో అని అన్నారు. అవునా? అంటే సరే వద్దన్నారు కదా ఎందుకు అనేసి, పైగా నాకు అప్పుడు హైదరాబాద్ కూడా కొత్త కదా, నాకు అంత తెలిసేది కదా ఇటు పక్కనంతా. సో కాబట్టి ఎవరైనా తోడు రావాల్సి ఉండేది, ఎవరు రావడానికి ఉండేవారు కాదు. సో అలా మెల్లగా డిఫరెంట్ గా ఉంటుందా అండి అటు సినిమాలు సీరియల్ రెండు వేరు వేరా? అట్లా ఏం ఉండదండి ఎక్కడైనా. అంటే ఇప్పుడు కాకపోతే ఒకటి చెప్పగలనండి, టీవీలో ఏంటంటే వీళ్ళకి ఎపిసోడ్ టెన్షన్స్ ఉంటాయి కాబట్టి మేబీ కాంప్రమైజ్ అవుతారేమో, వేరే ఫిల్మ్స్ లో అట్లా కాంప్రమైజ్ కారు కదా. సార్ వచ్చిందంటే అంతే, ఇంకా చెప్పాలి కదా, కరెక్ట్ గా చెప్పాలి. అండ్ మేబీ వీళ్ళు కాంప్రమైజ్ అవుతారేమో, ఎపిసోడ్ పంపించేయాలి ఛానల్ కి అని, అలా ఏమన్నా ఉండొచ్చేమో. కొంచెం ఫాస్ట్ గా చెప్పే వాళ్ళని. బట్ అక్కడ సినిమాలు అయితే కొంచెం టైం కూడా తీసుకొని చెప్పిస్తారు. అలానే టీవీలో లేరని నేను చెప్పనండి. నేను ఇప్పుడు ఎవరికైనా సరే నేను ఇంకో టేక్ చెప్తాను, నేను కాంప్రమైజ్ కాను అసలు. నేను ఇంకో టేక్ చెప్తానంటే ఎవరు కాదనరు. అది తప్పుందమ్మా, అది అలా కాదు, ఇలా చెప్పాలి అని అన్నా కూడా ఎంత స్వీట్ అంటే వీళ్ళందరూ ఇన్ఛార్జెస్ కానీ ఇంజనీర్స్ కానీ ప్రతి ఒక్కరు అసలు చాలా ఫ్రీడమ్ ఇస్తారు, లిబర్టీ ఇస్తారండి దాంట్లో. కదా ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత మీరు మాట్లాడుతున్న నాకు కూడా గుర్తొచ్చింది సమరసింహారెడ్డి. సమరసింహారెడ్డిలో సంఘవి గారు. ఇప్పుడు నాకు కూడా నిన్ను ఇలాగే లాగిపెట్టి ఒకటి కొట్టాలనిపించింది మావయ్య అంటారు కదా. అవును, అదొకటి. సందడి కూడా చెప్పాను సంఘవి గారికి, ఎవడ్రా రౌడీ చెప్పాను. సంఘవి గారు ఇంకా ఎన్ని సినిమాలు చెప్పారు? 3 మూవీస్ చెప్పాను తనకి. మీనా గారికి చెప్పాను, తరిగొండ వెంగమాంబ చెప్పాను, సీరియల్ చెప్పాను, మూవీ కూడా చెప్పాను మీనా గారికి. అసలు మూవీ ఎన్ని సార్లు చూసినా మళ్ళీ అవునండి, చాలా అంటే పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఇప్పుడు సంఘవి గారికి ఎంత బాగుందో మీనా గారికి కూడా అంతకు మించి బాగుందనే చెప్తాను. అది అంటే కంప్లీట్ గా డివోషనల్. అవునండి, డివోషనల్. నాకు చాలా ఇష్టం అలాంటివి చెప్పడం, క్యారెక్టర్స్, పదాలు మాట్లాడడం కానీ. అంటే పూర్తిగా ఆవిడ ఇంకా దేవుళ్ళు లేనవైపోయి ఉంటారు. అవును, లక్ష్మీ నరసింహస్వామి. ఇంకా అలా ఆవిడ మాట్లాడే విధానం గానీ, అంటే మీనా గారే మాట్లాడుతున్నారా ఇప్పుడు ఇవన్నీ తెలియదు కదండి చూసే వాళ్ళకి, ఆవిడే మాట్లాడుతున్నారు. అదేమో చక్కగా సరిపోయింది. యా ఎగ్జాక్ట్లీ. సీరియల్లో చెప్పే వరకు దాంట్లో కూడా ఉదయ్ భాస్కర్ గారు కూడా, డైరెక్టర్ గారు దానికి, ఆయన కూడా చాలా ఎంకరేజ్ చేశారండి. రెండు భలే అవకాశం వచ్చింది. రెండు ఆయనవే. ముందు సీరియల్ అండి, Serial. ఎస్విబిసి సీరియల్, దొరస్వామి రాజ్ గారు దానికి ప్రొడ్యూసర్. తర్వాత మూవీ కూడా ఆయనే. మరి ఒక డైలాగ్ వెంగమాంబ నుంచి. ప్రాదుర్భావేతు భూమోసేనం విదధ్యాత్ వృద్ధాస్తరుణోపపన్యం తదద్యాసీనం తాం తతః సమంతతః పరివార్య యథోక్త గుణాః స్త్రీయాః పర్యుపాసేరణ్. చాలా బాగుంటుందండి. ఇట్లాగా ఒక్కొక్క సీన్ లో ఇట్లాగా, అంటే అన్ని శ్లోకాలు వస్తూ ఉంటాయి కదా. యాక్చువల్లీ ఈ సీరియల్ వచ్చి కూడా చాలా కాలం అయింది. సో అవి భలే ఉంటాయండి, ఒక్కొక్కటి శ్లోకాలు. మీకు అది కష్టం అని అనిపించలేదా? లేదండి, నాకు సంస్కృతం చెప్పడం చాలా ఇష్టం. నాకు ఎన్ని రోజులు చెప్పారు? ఆబ్వియస్లీ అది సీరియల్ కదండి, వాళ్ళు ఎన్ని సీన్స్ ఇస్తే అన్ని సీన్స్ మనం ఫినిష్ చేస్తాం. ఎన్ని రోజులు అయింది మొత్తం సీరియల్? ఐ థింక్ 48 కాదు, 52 ఎపిసోడ్స్. 52. సినిమాకి చెప్పేటప్పుడు కష్టం అనిపించిందా మరి వెంగమాంబ? లేదండి, చాలా ఈజీ అయింది. ఎందుకంటే ఎస్విబిసి ఛానల్ వచ్చినప్పుడు నంబర్ ఆఫ్ పౌరాణికాలు చెప్పానండి నేను. చాలా చెప్పాను, పురాణ గాథలు కానీ ఇది కానీ. తర్వాత వెంకటేశ్వర వైభవం అని బాపు గారు డైరెక్ట్ చేశారు, దాంట్లో చెప్పాను. అలా చాలా చెప్పానండి, నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చెప్పాను. ఈ ఎస్విబిసి కంటే ముందు మన మా టీవీలో నారద లీలలు కూడా చెప్పాను. కాబట్టి నాకు పౌరాణికం నాకు ఏమి పెద్ద కష్టం. ఏ క్యారెక్టర్ చెప్పడానికి మీరు ఎక్కువ ఇష్టపడతారు? పౌరాణికం నాకు ఎప్పటికైనా ఒక లాయర్ క్యారెక్టర్ కి చెప్పాలి. అవునా? చాలా అండి, తీరలేదు ఆ కోరిక ఇప్పటి వరకు తీరలేదు. ఎన్ని చెప్పుంటారు అసలు డబ్బింగ్? మీరు ఎంత మందికి చెప్పుంటారు? చాలా మందికి చెప్పానండి. వేల మంది ఉన్నారా? నంబర్ ఆఫ్ చెప్పానండి, చాలా సీరియల్స్ చెప్పాను. 90 నుంచి చాలా చెప్పాను. దూరదర్శన్ కి చెప్పాను, దూరదర్శన్ కి, ఈటీవీకి ఎన్ని ప్రాజెక్ట్స్ చెప్పాను మీకు చెప్పాను. ఇవి ఓన్లీ ఇన్ హౌస్ వి చెప్పాను, అందులో కూడా కొన్ని మిస్ అయ్యి ఉంటాను నేను. బట్ ఇవి కాకుండా బయట ప్రొడ్యూసర్స్ అభిషేకం చెప్పాను. తర్వాత ఇప్పుడు ఆర్క వాళ్ళది రాబోయే చందమామ చెప్తున్నాను, నా పేరు మీనాక్షిలో చెప్పాను. సో అట్లాగా బయట ప్రొడ్యూసర్స్ వి కూడా చెప్పాను. లాయర్ది మాత్రం పడలేదండి ఇప్పటి వరకు, మీరు చెప్పినట్టు లాయర్ది పడలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎంతమందికి చెప్పాను అంటే
చాలా మందే ఉన్నారు వాళ్ళు. నంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ కూడా ఎవరైనా అలా డబ్బింగ్ చెప్పించుకున్న వాళ్ళు అంటే మీ వాయిస్ విని మీరు నాకు చెప్పారు గాయత్రి చాలా బాగుందని చెప్పి మిమ్మల్ని అప్రిషియేట్ చేసిన సందర్భాలు చాలా artistలు ఉన్నాయి, చాలా ఉన్నాయండి. నేను ఇప్పుడు ప్రస్తుతం భావన గారికి కూడా యాక్చువల్లీ నాకు నంది వచ్చిందే భావన గారికి చెప్పినప్పుడు. అతిథి అని టెలిఫిల్మ్ అన్నమాట. విజయ్ కృష్ణ సార్ దాన్ని డైరెక్ట్ చేశారు. సో అతిథికి నాకు బెస్ట్ ఫీమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ నంది వచ్చింది, భావన గారికి నంది వచ్చింది, సార్ కి బెస్ట్ డైరెక్టర్ అండ్ బెస్ట్ టెలిఫిల్మ్ 4 వచ్చాయి. సో అలా వచ్చే వరకు ఏంటంటే భావన గారికి చెప్పడం చాలా ఇష్టం. తను చాలా అద్భుతంగా నటిస్తారండి. అంటే తను ఒక్కరి పేరే చెప్తున్నానని అనుకోవద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ నేను చెప్పే ప్రతి ఒక్క ఆర్టిస్ట్, సనా గారు కానీ, ఇప్పుడు నేను చెప్తున్న కస్తూరి గారు, జ్యోతి, సనా గారికి చాలా చెప్పాను. ఇప్పుడు నేను చెప్తున్న జ్యోతి రాయ్ గారు, గుప్పెడంత మనసు, గృహలక్ష్మి, కస్తూరి గారు, ఒక్కొక్కరు జెమ్స్ అండి, ఒక్కొక్కరు జెమ్స్. ఇప్పుడు ఏమేం చెప్తున్నారు ప్రెసెంట్ మీరు? ప్రెసెంట్ నేను గృహలక్ష్మి చెప్తున్నానండి, కస్తూరి గారికి, జ్యోతి రాయ్ గారికి గుప్పెడంత మనసు. ఆవిడ కూడా అద్భుతంగా చేస్తారండి, అసలు చాలా బాగా చేస్తారు. భావన గారికి వచ్చి కలిసి ఉంటే కలదు సుఖం చెప్తున్నాను. యమలీల చెప్పాను, యమలీలలో కూడా చెప్పాను తనకి. యమలీలలో కొంచెం డిఫరెంట్ స్లాంగ్ ఉంటుంది. అవునవును, డైలాగ్ ఏదైనా గుర్తుందా? యాందిరా అట్ట సూతా ఉండవు, యాది జరిగిన తిట్టే అమ్మ, ఈ పొత్తు అన్నం పట్టుకొచ్చిన అదేందనా, అమ్మని కదరా గుండెల మీద తన్నే కుందుకే, కూడు పట్టుకొచ్చిన తినరా కడుపు నిండా తిను, సానా గొప్ప బహుమానం ఇచ్చుండవురా, లోకంలో యా తల్లికి యా బిడ్డ ఇవ్వలేనంత గొప్ప బహుమానం ఇచ్చుండావు. ఈ భూమి మీద తల్లిని సంపి పుట్టిన బిడ్డలుండారు గాని పుట్టి తిరిగాక తల్లిని సంపాలని చూసిన బిడ్డవి నువ్వొక్కడివేమోరా. అసలు ఎట్లా చేస్తారో, పాత్రకి అట్లా ప్రాణం పోస్తారు అంతేనండి ఆ వాయిస్. థ్యాంక్ యూ. నిజంగా ఇలాంటివి సెంటిమెంటల్ చెప్పేటప్పుడు అసలు అదే కదా, ఇన్వాల్వ్ అయిపోయారు పూర్తిగా. నిజంగా ఏడుపు వస్తుందా? ఏడుస్తాను, బాగా ఏడుస్తాను. అప్పుడు వాయిస్ ఓపెన్ అవుతుందా? మరి అవుతుంది. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఐ మీన్ గట్టిగా అరిచి ఏడవాలి. తల్లి చచ్చిపోయిన సీన్స్ ఉంటాయి, ఏడ్చేస్తాను. యూ వాంట్ టు సీ? అమ్మా ఏమైందమ్మా, అమ్మా అమ్మా ప్లీజ్ ప్లీజ్ అమ్మా కళ్ళ తెరు, అమ్మా ప్లీజ్ కళ్ళ తెరమ్మా, అమ్మా ఒక్కసారి చూడమ్మా, అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్వు లేకుండా నేను ఎలా ఉండాలమ్మా, అమ్మా గాయత్రి గారు. అండ్ ఈ సీన్ కదా, పడమటి సంధ్యారాగం సీరియల్లో తల్లి చనిపోతారు, కూతురు ఉంటారు, కూతురికి తెలీదు తనకి బ్లడ్ క్యాన్సర్ అని, కూతురికి చెప్పరు. ఇప్పుడు ఉంటుందండి కూతుర్ని తలుచుకొని ఎలా ఉంటుంది చెప్పండి. తల్లికి చచ్చిపోతున్నాను, బిడ్డను వదిలేసి వెళ్ళిపోతున్నాను అని తెలిసినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. అయ్యి బాబోయ్ నా వల్ల కాదండి అసలు ఎక్కడైనా. కూతురు ఇప్పుడు వేరే సీరియల్ అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళది సీరియల్లో కూడా, ప్రేమాభిషేకం సీరియల్లో కూడా కూతురు ఎక్కడో ఎవరో తీసుకెళ్లిపోతారు. అసలు ఎట్లా ఉంటుందంటే ఆ టైంలోనే నా డాటర్ చెన్నైలో ఉండింది. అసలు ప్రతి సీన్ లో నాకు నా కూతురే కనిపించేదండి, ఏడ్చేసేదాన్ని నేను. మీకు మీరు అన్వయం చేసుకునేవాళ్ళు. నిజమండి. నాకు అంటే అక్కడ ఎట్లా అంటే కూతురు విషయంలో గాని తండ్రి విషయంలో గాని అమ్మా అని ఏడ్చారంటే మాత్రం యాక్టింగ్ వాళ్ళకి మాత్రమే, నాతోటి కాదండి అస్సలు. కంట్రోల్ కాదు. అండ్ రియల్లీ ఏడ్చేస్తాను నేను అక్కడ కూర్చొని. ఎలా మళ్ళీ నార్మల్ అవుతారు? టైం పడుతుంది కొంచెం. అంటే ఐ మీన్ అంతే కదా, ఇప్పుడు వెంగమాంబలో కూడా హస్బెండ్ చనిపోతారు. అసలు ఆ రోజు మొత్తం నేను అందులోనే ఉండి ఇంటికి వచ్చాక కూడా బోర్నే ఏడుస్తూ ఉండా. ఇలా ఎలా అవుతుంది, హస్బెండ్ ఎలా చనిపోతారు అట్లాగా ఆవిడని వదిలేసి అనేసి బాగా ఏడుస్తూ ఉంటే ఇంకా మా అక్కయ్య వాళ్ళు, మా అత్తయ్య గారు వాళ్ళందరూ ఉండి ఏంటి పిచ్చా నీకు, అది సీరియల్ అమ్మా, అది సీరియల్, నువ్వు డబ్బింగ్ చెప్పొచ్చావు, అక్కడ చెప్పొచ్చాక అక్కడ వదిలిపెట్టేసి నువ్వు దాన్ని ఇంటి వరకు తెచ్చుకోకు నువ్వు క్యారెక్టర్స్ అని. కానీ చాలా ఉంటుందండి ఇంపాక్ట్. చాలా ఎమోషనల్ అయిపోయారు.
భయపెట్టారు ఒక్క నిమిషం, కానీ ఆశ్చర్యం అనిపించింది. అంత గట్టిగా అరచి ఇలా ఏడ్చే సీన్స్ ఉన్నప్పుడు గొంతు స్ట్రెయిన్ అవ్వదండి? గొంతు అవుతుందండి. అంటే ఇప్పుడు చాలా సేపు ఉందనుకోండి ఆ సీన్, చాలా లెంత్ ఉంటుంది, ఒక్కొక్కసారి చాలా సేపు ఏడవాల్సి ఉంటుంది, కొద్దిసేపు. బట్ కాకపోతే మళ్ళీ నార్మల్ అయిపోతుంది, అంత ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు చాలా సీరియల్స్ చెప్తున్నారు కదా, ఒక రోజులో ఎన్ని సీరియల్స్ కి ఇలా వెళ్తారు? ఒకే డబ్బింగ్ థియేటర్ లో అన్ని ఉండవు కదా? అవునండి, ఒకే డబ్బింగ్ థియేటర్ లో అన్ని ఉండవు. బట్ కాకపోతే అంటే వాళ్ళ షూటింగ్ అయిన ప్రకారం మేము చెప్పాల్సి ఉంటుంది. కొందరివి ఫస్ట్ వీక్ లో ఉంటాయి, కొందరివి సెకండ్ వీక్ లో ఉంటాయి. ఫస్ట్ వీక్ లో ఉన్న వాళ్ళవి ఫస్ట్ అండ్ థర్డ్ వీక్ ఉంటాయి. అంటే ఒక రోజు ఒక సీరియల్ అంతే మీరు? అలా Mix లేదండి, చేయరా? లేదు అన్ని ఉంటాయండి, అన్ని ఉంటాయి. ఇప్పుడు గృహలక్ష్మి, గుప్పెడంత మనసు, ఉప్పెన, కలిసి ఉంటే కలదు సుఖము, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, తర్వాత మన ఇది రావోయి చందమామ, అన్ని కూడా ఒక రోజు పడొచ్చండి. మొత్తం అన్ని ఏ టైం కి వెళ్తారు ఒకవేళ వెళ్ళాలి థియేటర్ దగ్గరికి? అరౌండ్ 11:30, 12కి స్టార్ట్ చేస్తాను. వాళ్ళవి ఎన్ని ఉన్నాయి సీన్స్, కొందరి దగ్గర 6 సీన్స్ ఉంటాయి, కొందరి దగ్గర 10 సీన్స్ ఉంటాయి, కొందరి దగ్గర 1 సీనే ఉండొచ్చు. ఎంత టైం పడుతుంది ఒకవేళ ఒక 10 సీన్లు ఉన్నాయి ఎంత 10 సీన్లు ఒక 1.5 hour లోపే అయిపోతాయి, 1.5 hour మ్యాక్స్. కష్టం అనిపిస్తుంది అంటే కంపారిటివ్లీ, అంటే ఐ మీన్ అందులో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి అనుకోండి, సో డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి డైలాగ్స్. అలా కాకుండా ఒకటే 2-3 క్యారెక్టర్స్ తోటి ఉన్నాయి అనుకోండి, ఇంకా మొత్తం వాళ్ళవే ఉంటాయి అన్నమాట, కంటిన్యూస్. ఫుల్ బిజీ అయితే మీరు? పర్లేదు. మంత్ లో ఎన్ని రోజులు చెప్తారు? డైలీ చెప్తానండి ఆల్మోస్ట్. సండే సండే ఆఫ్ అంటాను కానీ, బట్ వీళ్ళు సండే కూడా అర్జెంట్ అని అంటారు కొన్ని సార్లు. ఎప్పుడైనా అలా అర్జెంట్ ఇంకా రేపే ఇచ్చేసేయాలి, రేపు కూడా కాదు ఇంకా అర్జెంట్ అని హడావిడి పెట్టి చెప్పిన ఉంటాయండి. ఇవాళ రేపు అన్ని అవే ఉన్నాయి, రేపటి ఎపిసోడ్ ఇవాళ, రేపటి ఎపిసోడ్ ఇవాళ. పాపం అప్పట్లాగా బ్యాకప్ పెట్టుకోవాలి, వాళ్ళని కూడా అనడానికి లేదండి, ఎందుకంటే వాళ్ళకి అన్ని స్క్రిప్ట్ ఫైనలైజ్ అయ్యి అన్ని వచ్చి తర్వాత మొత్తం అంతా చూసుకొని షూట్కి వెళ్ళి ఆర్టిస్ట్ల డేట్స్ కావాల్సి ఉంటాయి కదండి కాంబినేషన్ లో. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. మీకు ఏంటంటేనండి మీ వాయిస్ లో స్పెషల్ అలా అతుకుతుంది అంతే, వేరే వాళ్ళకి చెప్పగానే వాళ్ళే మాట్లాడుతున్నారేమో అంత ఇన్వాల్వ్ అయిపోయి మీరు చెప్తున్నారు కదా. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తానండి అంతేనా చేసేటప్పుడు, బికాస్ ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు భావన గారిది ఒకలాగా ఉంటుంది, అండ్ కస్తూరి గారిది ఒకలాగా ఉంటుంది, జ్యోతిరాయ్ గారిది ఒకలా ఉంటుంది, పవిత్ర జయరామ్ గారిది ఒకలా ఉంటుంది, నిహారిక గారిది ఒకలా ఉంటుంది. సో వాళ్ళ బాడీ ఎలా మూవ్ అవుతుంది, ఎలా చేస్తున్నారు అన్నది చూసి కొంతమంది కొంచెం స్లోగా మాట్లాడతారు, కొందరు అసలు పాజ్ ఇవ్వరు. మీనా గారికి కూడా చెప్తానండి, చీలసౌ శ్రవంతిలో చేశారు కదా మీనా వాసు గారు, ఆవిడకి రావోయి చందమామలో చెప్తున్నాను. మీనా గారు కానీ భావన గారు కానీ ఎట్లా అంటే కంటిన్యూస్ గా కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి డైలాగ్స్. వేరేజ్ వీళ్ళందరివి అయితే వచ్చి కొంచెం గ్యాప్స్ ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు వేరే ప్రాంతం నుంచి వచ్చిన ఆర్టిస్టులు అయితే ఆబ్వియస్లీ డిఫరెన్స్ కొంచెం చాలా బాగా చేస్తారండి వాళ్ళు, బాగా క్యాచ్ చేస్తారు, అండ్ వాళ్ళ ఇమోషన్స్ కానీ అన్ని ప్రతి ఒక్కటి చాలా బాగా వాళ్ళు చూపిస్తూ ఉంటారు. సో అందుకే కదండి జ్యోతిరాయ్ గారికి అంత క్రేజ్ ఉంది ఇప్పుడు. కస్తూరి గారికి కానీ గుప్పెడంత మనసు జగతి గారు అంటే అసలు జగతి అంటే అంతే, ప్రతి ఒక్కరు ఆవిడకి ఫ్యాన్సే. మరి ఇంతమందికి డబ్బింగ్ చెప్తున్నారు కదా, మీకు అనిపించలేదు ఎప్పుడు యాక్ట్ చేద్దామని? అస్సలు లేదండి, నాకు ఇప్పుడు కూడా కెమెరా అంటే భయం. మీరు చూడండి మీ కెమెరాలోకి నేను ఎన్నిసార్లు చూసాను. ఎందుకని ఫీల్ ఎప్పుడైనా చేస్తే బాగుంటుంది? లేదు యాక్చువల్లీ ఏంటంటే చిన్నప్పుడు డ్రామాటిక్స్ లో ఉండేదాన్ని, చిన్నప్పుడు చేశాను, బట్ దాని తర్వాత నేను ఎప్పుడు యాక్టింగ్ వైపు వెళ్ళలేదు. అసలు అనిపించలేదు? లేదండి. అసలు వరకు చెప్పిన వాటిలో ది బెస్ట్ అండ్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్ ఏదైనా కావచ్చు మీకు, అబ్బా నాకు అసలు అది ఎప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్, చెప్పడం కూడా ఎంజాయ్ చేశాను? వెంగమాంబ ఉంటుంది, అండ్ కస్తూరి గారి గృహలక్ష్మి, అండ్ ఇందాక నేను మీకు చెప్పాను అతిథి అని టెలిఫోన్, దాంట్లో భావన గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. జ్యోతిరాయ్ గారిది గుప్పెడంత మనసు, మీనా గారిది చీలసౌ శ్రవంతి, అసలు ఇవన్నీ టాప్ లో ఉన్నవే కదండి. చాలా ఇష్టం నాకు ఈ క్యారెక్టర్స్ అన్ని, చాలా ఇష్టం. మీకు ఎవరు ఇష్టం? మీరు చాలా మందికి ఫేవరెట్ కదా, మీ ఫేవరెట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరు? ఇంతమంది ఉన్నారు. సునీత గారు చాలా ఇష్టం అండి నాకు, బాగా చెప్తారు. సునీత గారు చాలా ఇష్టం. ఎప్పుడైనా కలవటం? కలిసానండి. ఏమంటారు? గుర్తుపడతారు,
తను షీ నోస్ మీ. అంటే మేమిద్దరము ఈటీవీ బిగినింగ్ లో తను యాంకరింగ్ చేసేవారు. సో నేను వాయిస్ హౌస్ కి దానికి వెళ్ళేదాన్ని కదా, అక్కడ మాకు పరిచయం ఉంది. తను మాట్లాడతారు, బాగా మాట్లాడతారు. అండ్ షీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్. ఎట్లా అంటే నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ ఎవరున్నా కూడా ఫ్యాన్స్ ఎవరన్నా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే అందరూ ఒకేలాగా రిసీవ్ చేసుకోరండి. బట్ షీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్. చాలా బాగా మాట్లాడతారు తను, ప్రతి ఒక్కరితోటండి నేను చూశాను. ఏమన్నా మీరు డబ్బింగ్ చెప్పాల్సినవి మీ చేజారిపోయిన సందర్భం కానీ, అరే మిస్ అయిపోయానే ఆ సీరియల్ ఆర్ సినిమా ఏదైనా నేను చెప్పుంటే బాగుండేది అని అనిపిస్తుందా? నేను ఒకటి చెప్పనా అండి, మనిషిని కాబట్టి ఒక 2 నిమిషాలు నేను బాధపడతాను. తర్వాత నేను ప్రతిదీ సాయిబాబా మీద వేసేస్తానండి. అంతేనా? నాకు ఏ ప్రాజెక్ట్ మంచిదో అది నాకు వస్తుంది, ఏది నాకు రాసి పెట్టుంటుందో అది నాకు వస్తుంది. నాకు రాసి పెట్టలేకపోతే నేను ఎంత కష్టపడినా కూడా వ్యర్థమే. అది వెరీ అది గుడ్. రాదు. ఆ మెంటాలిటీ ఉంటే మనం హ్యాపీగా నేను అస్సలు బాధపడనండి. అంటే మేబీ నాకు రాసి పెట్టలేదు, ఇచ్చింది 100% ఇస్తా. యా అంతే, నాకు వచ్చింది నేను 100% ఇస్తా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏమో బాబాయ్ ఎందుకో వద్దన్నారు, సో ఫైన్, నో ప్రాబ్లం. అలా ఉంటే ఇంకా సూపర్. నాకు బాధ అనిపించదు. ఒక్క ఫ్యూ మినిట్స్ ఏమన్నా అరే అనిపిస్తుందేమో, కానీ దాని తర్వాత నేను దాన్ని ఓవర్కమ్ అయిపోతాను. ఏమనిపించదు, బాధ అనిపించదు. దాటుకో ఆ నిగ్రహం ఉంటే ఎక్కడికో వెళ్ళిపోతామండి. నిజంగా దేవుడు అది ఇచ్చాడు మీకు. థ్యాంక్ యూ. ఇప్పుడు కాంపిటీషన్ ఉందా బాగా? చాలా మంది చాలా ఉందండి, చాలా అంటే చాలా ఉంది. నంబర్ ఆఫ్ డబ్బింగ్ ఆర్టిస్టులు ఎక్కువైపోయారు. సింగర్స్ అందరు కూడా డబ్బింగ్ చెప్తున్నారు. డబ్బింగ్ ఆర్టిస్ట్లే కాక పాపం డబ్బింగ్ ని నమ్ముకున్న వాళ్ళే కాక సింగర్స్ కూడా డబ్బింగ్ చెప్తున్నారు. వాళ్ళు కూడా ఈక్వల్లీ బాగున్నారండి, చాలా బాగా చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా హైలీ టాలెంటెడ్ ఉన్నారు సింగర్స్ అందరు కూడా. మీరు కాకపోతే వేరే వాళ్ళు ఉంటారు, వేరే వాళ్ళు వస్తారు, ఆప్షన్ ఎక్కువ అంటే చాలా ఉన్నాయి. గాయత్రి గారు సినిమాలు, సీరియల్ అండ్ అలాగే యాడ్స్ కూడా చెప్పారని విన్నాను. ఏ యాడ్స్ చెప్పారు? చాలా చెప్పానండి. యాడ్స్ వచ్చి సౌత్ ఇండియా షాపింగ్ మాల్, బిగ్ ఎఫ్ఎం స్టార్ట్ అయినప్పుడు కూడా తీసుకున్నారు వాళ్ళు. బిగ్ ఎఫ్ఎం, వార్తా న్యూస్ పేపర్, సాక్షి న్యూస్ పేపర్, అండ్ బషీర్బాగ్ లో మనది సత్యనారాయణ జ్యువెలర్స్ అని ఉంది, వాళ్ళది పెట్టినప్పుడు కీర్తిలాల్ అండ్ సన్స్ వాళ్ళది. తర్వాత కళాంజలి, బ్రిసా యాడ్స్, అండ్ ప్రస్తుతము కళానికేతన్, విఆర్కే సిల్క్స్, గోయాజ్, ఇవన్నీ చెప్తున్నానండి. ఇంకా చాలా చెప్పాను, నంబర్ ఆఫ్ యాడ్స్ చెప్పాను. దీస్ ఆర్ కొన్ని అన్నమాట. వాటిలో కొన్ని. ఇప్పుడు సీరియల్ సినిమాలతో పోల్చుకుంటే ఇవి చాలా తక్కువ కదా, కొన్ని సెకండ్స్ ఉంటాయి, ఫ్యూ సెకండ్స్ ఉంటాయండి. వీటికి ఎలా ఉంటుంది రెమ్యునరేషన్ అవన్నీ? కమర్షియల్స్ కి కొంచెం ఎక్కువే ఉంటుందండి. ఎందుకంటే కమర్షియల్ కదా, అది ఒక ప్రోడక్ట్ గురించి, ఒక దీని గురించి మనం చెప్తూ ఉంటాం కాబట్టి కమర్షియల్స్ కి కొంచెం పేమెంట్స్ అంటే ఎంత ఉంటాయి? డిపెండ్స్ అపాన్ ద డ్యూరేషన్ ఆఫ్ ద యాడ్ అన్నమాట. ఆ యాడ్ ఎంత డ్యూరేషన్ ఉంది, 10 seconds, 20 seconds, 1 minute. లక్షల్లో ఉంటాయా? అంతే ఉండవండి, అంతే ఉండవు, వేలల్లోనే ఉంటాయి. వేలల్లోనే ఉంటాయా? 99,000 అది కూడా వేలే. ఓకే, లక్ష ముందు. రైట్. అంటే కొంచెం ఎక్కువ టైం ఏమి ఉండదు, సెకండ్స్ కాబట్టి. అంతే అండి, సెకండ్సే కాబట్టి అయిపోతుంది. హార్డ్లీ 1 minute లోపల అయిపోతుంది. ఒకటి ఏదైనా యాడ్ డెఫినెట్ గా. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా అతి పెద్ద సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ కుక్కట్పల్లిలో, గోయాస్ ప్రీమియం సిల్వర్ జ్యువెలరీ, కుక్కట్పల్లి. అండ్ విఆర్కే సిల్క్స్ కూడా చెప్తున్నాను. విఆర్కే సిల్క్స్ కళానికేతన్ అవి. సో విఆర్కే సిల్క్స్ కూడా చెప్తాను మీకు. కాంచీపురం విఆర్కే సిల్క్స్ లో మొట్టమొదటిసారిగా వార్షికోత్సవ అతి పెద్ద సేల్, 800 మెగా డిజైనర్లు, 3 లక్షల వెరైటీలతో ప్రతి కొనుగోలుపై ఫ్లాట్ 25% ఆఫ్. కాంచీపురం విఆర్కే సిల్క్స్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. వాహ్, భలే ఉంటుంది అసలు వాయిస్. ఎలా కాపాడుకుంటారు ఈ వాయిస్ ని మీరు? కేర్ ఏంటి? కేర్ అంటే ఐ డోంట్ నో, అంటే చాలా మంది స్వీట్స్ తినకూడదు అలా ఏవో చెప్తూ ఉంటారు. చల్లగా తాగద్దు, నేను చల్లగా తాగను, అలవాట్లేదు. అండ్ ఐస్ క్రీమ్స్ తినను, ముందు నుంచే తినను. స్వీట్స్ అమ్మకి అలవాటు, అదే విషయం, అందుకనే ఎంత మంచి వాయిస్ ఉంది. స్వీట్స్ తినను, స్వీట్స్ కూడా అలవాట్లేవు. కొంచెం అంటే ఏమైనా ప్రాబ్లం వచ్చింది, కొంచెం వాయిస్ లో తేడా వస్తుంది అంటే ఇమీడియట్ గా సాల్ట్ వాటర్ తోటి గార్గిల్ చేసేయడము. ప్రాణాయామం ఇవన్నీ కాపాడు. ప్రాణాయామం చేస్తే చాలా బాగా ఉంటుంది. ప్రాణాయామం కోల్డ్ ఇది కామన్ గా అందరికి చేసేది.
అవును. జలుబు చేస్తుంది, దగ్గు వస్తుంది, ఇలా సీజన్ బట్టి ఏమైనా ఇదైనప్పుడు అప్పుడు పరిస్థితి ఏంటి మరి? అప్పుడు పరిస్థితి అంటే యాక్చువల్లీ అంటే ఐ మీన్ ఇదే సాల్ట్ వాటర్ తోటి స్టీమ్ తీసుకోవాల్సి, స్టీమ్ ఇన్హలేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా మెడిసిన్ కానీ ఏదైనా వేసి. సెపరేట్ గా ఫుడ్ అలాంటివి ఏమైనా తినాలా వాయిస్ మంచిగా రావాలి? అలా ఏం లేదండి, అలా ఏం నాకు ఉండదు. నేర్పిస్తారా గాయత్రి గారు? మీ వాయిస్ అంత బాగుంది, స్వీట్ గా, మీకు నేను నేర్పించడం ఏంటి? డబ్బింగ్ నేర్పించాలి. డబ్బింగ్ మీరు చెప్పగలరనే నాకు అనిపిస్తుంది, ఎందుకంటే మీ వాయిస్ చాలా బాగుంది. కష్టమా ఈజీనా అండి? మీరు ఎలా మనసు పెడితే ఏదైనా ఈజీ అండి. కొత్తగా వచ్చే వాళ్ళకి సజెస్ట్ చేస్తారా, నేను డబ్బింగ్ నే ఒక కెరియర్ గా ఎంచుకుందాం అనుకుంటున్నాను అన్న వాళ్ళకి? యా, నేనేం చెప్తానంటే ఫస్ట్ భాష మీద ప్లీజ్. ఇవాళ రేపు చాలా తక్కువ మందికి భాషలో పట్టుంది. సో భాష కొంచెం మన భాషని మనం నిలుపుకోవాలి కదా, నిలబెట్టుకోవాలి. సో ముందు అది నేర్చుకోవాలండి. భాష కొంచెం మంచిగా నేర్చుకొని, బాగా నేర్చుకొని, దాంట్లో అంటే ప్రొనౌన్సియేషన్ కూడా కొందరికి అలా పలకదు, పెళ్ళి కళ్ళు అవి పలకవు, అవన్నీ చూసుకొని నాకి కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నానా, చా, చా, ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎక్కడ స్ట్రెస్ చేయాలి